తెలంగాణ అసెంబ్లీలో హోంశాఖపై బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. హోంశాఖకు కేటాయించిన పద్దులపై చర్చకు స్పీకర్ గడ్డం ప్రసాద్, బీఆర్ఎస్ సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ హయాంలో హోంశాఖలో చేసిన సంస్కరణలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రసంగిస్తూ మంత్రి శ్రీధర్ బాబు అడ్డుకున్నారు. ఈ ప్రసంగాన్ని 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది కాకుండా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన అంశాలపై సూచనలు ఇవ్వాలన్నారు. మంత్రి శ్రీధర్ బాబుకు మాజీ మంత్రి తలసాని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ సభ్యుల ప్రసంగంలోనూ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని విమర్శలు చేశారు. తలసానికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడినా కూడా ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు మాట్లాడారని గుర్తు చేశారు. శ్రీధర్ బాబుకు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ పోలీస్ గురించి ఎక్కడ కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక మంచి పేరున్నది అధ్యక్ష. ఇవాళ నక్సలిజాన్ని కట్టడి చేయడంలో, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి తరిమేయడంలో, భారతదేశంలోనే తరిమేయడంలో కూడా ఇక్కడ ఉన్న పోలీస్ కూడా చాలా ఎప్పుడు కూడా యాక్టివ్గా పనిచేస్తూ మత కల్లోలు రాకుండా వచ్చిన వాటిని నిరోధించడంలో, శాంతి భద్రతలు కాపాడంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుండేది. 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మంచిగా పనిచేస్తున్న ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సార్లు రివ్యూలు చేసిన తర్వాత వాళ్ళకు ఏమి ఇంకా ఇచ్చినట్లయితే బెటర్గా చేస్తారనే ఉద్దేశంతో అనేక సదుపాయాలు అదేవిధంగా బడ్జెట్లో నిధులు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. డిమాండ్స్ 25-26 సంబంధించింది. 2014-15 నుంచి మొదలు పెడితే సార్ ఏంటో సార్ డిమాండ్స్ ఈ సంవత్సరానికి సంబంధించి, ఈ సంవత్సరంలో ప్రజెంట్ చేసిన డిమాండ్కి సంబంధించి ఇది బాగుంది, ఎక్కువ కావాలా తక్కువ కావాలి, ఇది చేయాలని చెప్పాలి. కానీ మొత్తం హిస్టరీ చరిత్ర చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు అధ్యక్ష. అప్పుడు ఆనాడు ఆ రోజు పెట్టిన డిమాండ్ సందర్భంలో గౌరవ సభ్యులు అందరూ కూడా మాట్లాడినారు. దయచేసి అందరూ సహకరించమని కోరుతా ఉన్నా. అంటే మీరు చెప్పేది మాకే వర్తిస్తుందా సార్? లేలే మాకే వర్తిస్తుందా అంటే శాసనసభలో అందరి సభ్యులకు వర్తిస్తుందా? అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఎవరికి అవకాశం ఇచ్చినా గత ప్రభుత్వం 15 నెలలైంది సార్, 15 మాసాలైంది అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు సంజయ్ రెడ్డి గారు మాట్లాడారు. సంజయ్ రెడ్డి గారు ఇప్పుడే మాట్లాడారు సార్. మాట్లాడినప్పుడు భూభారతి గతంలో ధరని తెచ్చిందని మళ్ళా ఆయన అదే మాట్లాడాడు, మీరు అదే మాట్లాడారు. అధ్యక్ష, నా రిక్వెస్ట్ అలా మా సభ్యులు మాట్లాడినప్పుడల్లా, మా సభ్యులు మాట్లాడేది దయచేసి మీరు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే తీసుకోండి సార్. అంతేగాని ఇప్పుడు సభ్యులు మాట్లాడినప్పుడు గత ప్రభుత్వం అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి 15 నెలల 15 నెలలైనా ఇంకా గత ప్రభుత్వం కాదు సార్. గత సభలో కూడా సభ్యులుగా ఉన్నాం సార్. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలు 10 సంవత్సరాల కాలం పాటు మాట్లాడారు మా ప్రభుత్వంపై. మొత్తం 10 సంవత్సరాల కాలం పాటు అధ్యక్ష ప్రభుత్వం వారి చేతిలో ఉన్న 2-3 సంవత్సరాలు దాటిపోయినా ఈరోజు మేమేం చేస్తూ ఉన్నామంటే, మా సభ్యులు కూడా మాట్లాడేది అధ్యక్ష, 14 నెలలు గడిచిన తర్వాత కంపారిటివ్ మీరు ఈ విధంగా చేసిండ్రు, మేము ఈ విధంగా చేయబోతా ఉన్నాం, మార్పు తీసుకురాబోతున్నాం అని చెప్పడం జరుగుతూ ఉంది తప్ప వారు మొత్తం స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నారు సార్. 2014 నుంచి స్టాటిస్టిక్స్ మొదలుపెట్టారు. గత అసెంబ్లీ సమావేశాల్లో వారు కూడా నెహ్రూ కాలం నుంచి కూడా చెప్పారు సార్. రికార్డులు పరిశీలించాలి. నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, ఈ బిహెచ్ఏలు ఎవరు కట్టిర్రు, ఐడిపిఎల్ ఎవరు కట్టిరు, ఇవన్నీ కూడా వాళ్ళు భట్టి గారు చెప్పారు. ఎక్కువగా భట్టి గారు, శ్రీధరరావు గారు చెప్పారు సార్. ఇప్పుడు కూడా మా సభ్యుడు ఏంటంటే సార్, మేము 15 సంవత్సరాల్లో ఇట్లా చేసినాము, ఇది బాగుంది, దీని ప్రకారం మీరు ఇట్లా చేస్తే బాగుంటుందని సూచన ఇవ్వడానికే గత ప్రభుత్వం మేము చేసిన పనుల గురించి చెప్తున్నారు తప్పిస్తే వేరే ఉద్దేశం ఏం లేదు సార్.